సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? వెనకటికి గంగానది తీరాన ఓ జువ్వి చెట్టు ఉండేది. దాని తొర్రలో ఒక గుడ్డి గద్ద ఉండేది. అంటే దానికి కళ్ళు కనిపించావు కదా మమ్మీ. దాని పేరు జరద్గవం. చెప్పు, దాని పేరేంటి? జరద్గవం. వెరీ గుడ్. ఆ జరద్గవం గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగరలేక చెట్టుని అంటిపెట్టుకునే ఉండేది. చెట్టుమీది మిగిలిన పక్షులు దాని స్థితిని చూసి జాలిపడి రోజూ వాళ్ళు సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని తమ పిల్లలకే కాకుండా ఈ గుడ్డి గద్దకు కూడా కొంచెం పెట్టేవి. అలా కొద్ది రోజులు గడిచాక ఓ రోజు పక్షులు మామూలుగా గద్దకు ఆహారం పెడుతూ ఇలా అన్నాయి: తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్లాల్సి వస్తోంది. చీకటి పడితేనే కాని గూటికి చేరుకోలేం. నీకిదంతా తెలిసిందే కదా. అయితే మేమంతా తిండి సంపాదించుకొని గూటికి చేరే వరకు పిల్లలకి నువ్వే దిక్కు మొక్కు కావాలి అని అడిగాయి. ఆ మాటలకు గద్ద, మీ పిల్లల్ని చూసుకోవడం నాకు ఇష్టమే, కాని నాకు కళ్ళు కనిపించవు, కాళ్ళు కదలవే, మరి నేనేలా అని అంటుండగాని పక్షులు ఇలా అన్నాయి: అవును, నీకు కళ్ళు కనిపించవు, కాళ్ళు కదలవు. ఆ విషయం మాకు మాత్రమే తెలుసు, కాని బయటకు తెలియదుగా. అందుకని బయటకు మాత్రం నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు. గట్టిగా ఉండి మా పిల్లలకు కాపలాగా ఉండు అని అన్నాయి. అలాగేనంటూ గుడ్డిగద్ద కూడా కాపలా కాయడానికి అంగీకరించింది. ఒకరోజు ఆ చెట్టు కిందకి పిల్లి ఒకటి వచ్చింది. చెట్టుమీది గూళ్లల్లో పక్షిపిల్లల గోల వినవస్తే నోరూరుతూ నాలుక పెదాలకు రాసుకొని అప్పా లేలేత మాంసం దొరికింది అంటూ చెట్టెక్కేసింది. మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టును ఎక్కుతున్న పిల్లిని చూసి పక్షిపిల్లలు అమ్మో అయ్యో అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన ఆ గుడ్డి గద్ద ఎవరది అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది. వణికిపోతూ శరీరం వణకడంతో కాలు జారి కింద పడాల్సిందే, కాని ఎలాగో నిలదొక్కుని నిలిచింది. చెట్టెక్కినప్పుడు పక్షిపిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదు ఆ పిల్లి. కాని ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది ఆ గద్ద. ఇప్పుడు తప్పించుకునే అవకాశమే లేదు ఆ పిల్లికి. ఏం చెయ్యను, ఎలా చెయ్యాలి అంటూ పరిపరి విధాలా ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచన రూపుకట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది: పొరపాటు చేశాను. పక్షిపిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించుండాలి. అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించే ప్రయోజనం? కాని ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే. కాని తప్పించుకోవాలి. ఎలా? ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి. ముందు దీన్ని నమ్మించాలి. నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకుంటేనే తప్ప చావు నుంచి మనం తప్పించుకోలేం అని అనుకుంటూ గజగజ వణుకుతూనే గద్ద దగ్గరకు చేరుకుంది పిల్లి. ఎవరది అంటూ గట్టిగా అరిచిన గద్ద దగ్గరకు గజగజ వణుకుతూ చేరింది పిల్లి. ఎవరో వచ్చి తను ఎదురుగా నిలుచున్నారని గ్రహించిన ఆ గద్ద, ఎవరు నువ్వు అని అడిగింది. అయ్యా, నా పేరు దీర్ఘకర్ణం. నేను ఒక పిల్లిని. పిల్లివా? నీకిక్కడేం పని? ముందు వెళ్ళిక్కడ్నుంచి, లేదంటే చంపేస్తాను అంటూ బెదిరించింది గద్ద. ఎరక్కపోయి ఈ చెట్టెక్కేశాను.
దీని పాలపట్టాననుకుంటూ, పిల్లి, నాకిక్కడ చాలా పని ఉంది. పనిమీదే వచ్చానిక్కడికి. మీరేమో వెళ్ళిపొమ్మంటున్నారు. వెళ్ళకపోతే చంపుతానంటున్నారు. ఎలా ఇప్పుడు? అంది పిల్లి. పనా? ఏం పని? ఎవరితో పని? అని అడిగింది గద్ద. మీతోనే నాకున్న పని. నాతో నీకేం పని? అయ్యా, నేను అన్ని పిల్లుల్లా కాదు. నేను సాధు జంతువుని, శాకాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజూ అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని. చంద్రయాన వ్రతంలో ఉన్నాను అని అంది పిల్లి. ఉంటే? అని గద్ద అడగగానే, ఇంకేం లేదు. మీరు పెద్దలని, మంచివారని, నీతిశాస్త్రాన్ని పుక్కిట పట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పట్నుంచి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలని నాతో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి ఇటుగా వచ్చాను అంది పిల్లి. తనని పిల్లి గౌరవించడం, తనని కలిసేందుకు రావడం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి. మీలాంటి పెద్దలతో మాట్లాడితే నాకు 4 మంచి ముక్కలు చెవిన పడతాయి. నీతులు, ధర్మాలు తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది. మీరేమో నన్ను చంపుతానంటున్నారు అని బాధగా అంది పిల్లి. బాధపడకు. అసలు సంగతేంటంటే, ఈ చెట్టు మీద అనేక పక్షి గూళ్ళు ఉన్నాయి. ఆ గూళ్ళల్లో పక్షి పిల్లలు కూడా ఉన్నాయి. పక్షి పిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా, అందుకొచ్చావేమోనని నిన్ను అనుమానించాను అని గద్ద అనగానే, ఆ మాటలకు పిల్లి ఇలా అంటోంది. రామరామ, ఎంతమాట ఎంతమాట! పిల్లిగా పుట్టడమే మహాపాపమనుకుంటుంటే అందులో మళ్ళీ అన్యం పుణ్యం ఎరుగని పక్షి పిల్లల్ని తినటం ఒకటా? చచ! అహింస పరమోధర్మః అన్నారు. అంటే జీవహింస చేయకపోవడమే అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం. జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట. భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను పాపం ఆ చిన్నారి పున్నారి పక్షిపిల్లల్ని తింటానా? అది ఊహించడానికే అసహ్యంగా లేదు అంది పిల్లి. అది కాదు దీర్ఘకర్ణ అని గద్ద ఏదో నచ్చజెప్పబోయేంతలో గద్దమాటను పట్టించుకోకుండా పిల్లి మళ్ళీ ఇలా అంది. ఈ పాడుపొట్టని నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరక్కుండా పోదుగా. ఆఖరికి 4 ఆకులు తిన్నా కడుపు నిండిపోతుంది. అంతేకాని చెట్టుమీద పిల్లలను చంపి తింటానా? చేజేతుల నరకాన్ని కోరుకుంటానా? ఎంతమాట ఎంతమాట! పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది ఆ గద్ద. అయ్యయ్యో, పొరపట్టానే అనుకుంది. పిల్లిని ఇలా ఓదారుస్తుంది. బాధపడకు. నువ్వింత మంచిదానివని తెలియకుండా తొందరపడ్డాను. తప్పు నాదే. నన్ను క్షమించవా? ఇక మీదట మనిద్దరం తరచూ కలుసుకుందాం, కబుర్లాడుకుందాం, సరేనా? అన్నది గద్ద. ఆ మాట కోసమే కాచుకొని ఉంది ఆ పిల్లి. వెంటనే పిల్లి సరే అంది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. గద్ద, పిల్లి రెండూ మంచి స్నేహితులైపోయాయి. గద్దను విడిచిపెట్టి పిల్లి ఉండలేనంటే తన దగ్గరే చెట్టు తొర్రలో ఉండిపోమ్మంది ఆ ముసలి గద్ద. పిల్లికి కావలసింది కూడా అదే. చెప్పగానే ఉండిపోయింది. ఇలా ఉండిపోయి గద్దకు తెలియకుండానే ప్రతిరోజూ చెట్టెక్కి పక్షి పిల్లల్ని గొంతు కొరికి అక్కడే కొమ్మమీదే చంపి తొర్రలోకి తెచ్చుకొని తినసాగింది పిల్లి. అది తింటున్నది ఆకో అలమో అనుకొనేది గద్ద. అదేంటి మమ్మీ, గడ్డముండే పిల్లి అలా చేస్తుంటే గద్దెందుకు ఊరుకుంది? చిన్ని తల్లి, నువ్వు మర్చిపోయావా? గద్ద గుడ్డిది కదా. ఓ, మర్చిపోయాను మమ్మీ. అవును, గుడ్డిది కదా. పాపం తనకేం కనిపించదేమో. అందులో అది ముసలిది కూడా కదా మమ్మీ. అవును ఏంజెల్, గుడ్డిది కాబట్టి చూడలేదు. మరి ముసలిది కదా పాపం అంటున్నావేంటి? అవును కదా మమ్మీ, ముసలి వాళ్ళకి ఇంట్లో బలం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకు మనం ఎప్పుడూ సహాయంగా ఉండాలని నువ్వే చెప్పావు కదా. చెప్పాను. అయితే ఇప్పుడు నేనైతే స్పైడర్ మ్యాన్ లాగా ఫెచ్ చేస్తాను, కానీ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు చేయలేరు కదా. అందుకని పాపం అన్నాను మమ్మీ. పాపం అనడం కాదు గాని వారికి అవసరమైనప్పుడు సాయం చెయ్యాలి. అప్పుడే నువ్వు గుడ్. మమ్మీ, నేనైతే చేస్తాను. మరి నేను గుడ్ కదా? నువ్వు వెరీ వెరీ గుడ్ నానా. సరే, కథలోకి వెళితే, కొన్నాళ్లకు
పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతి పక్షులు గమనించాయి. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోవట్లేదు. గూటిలోంచి కిందపడే అవకాశమే లేదు. మరి ఎలా మాయమవుతున్నది? ఈ అంతుచిక్కని ఆలోచనలో పడ్డాయి పక్షి పిల్లల తల్లులు. వెతకసాగాయి. పక్షుల పిల్లల కోసం వెతుకుతున్న సంగతి గ్రహించి ఇక అక్కడ ఉండటం తనకు ఏమాత్రం క్షేమం కాదనుకుంది ఆ పిల్లి. వెంటనే అక్కడ్నుంచి పారిపోయింది. ఇలా వెతగ్గా పక్షులకు పిల్లల బొబికలు గుడ్డిగద్ద తొర్రలో కనిపించాయి. చూసి గుండెలు బాదుకున్నాయి. ముసలిది, పైగా గుడ్డిదని గద్దమీద జాలి చూపించినందుకు ఫలితం మీదా అనుకొని తెగ బాధపడ్డాయి. కోపం తెచ్చుకున్నాయి పక్షులన్నీ కూడా. మూకుమ్మడిగా గద్దమీద దాడి చేశాయి. ఏం జరుగుతుందో తెలియట్లేదు పాపం ఆ ముసలి గద్దకు. పారిపోయేందుకు అవకాశం లేదు. ప్రతిఘటించలేని ఆ పరిస్థితుల్లో పక్షులు పొడిచి హింసించడంతో పాపం ఆ గుడ్డిగద్ద చచ్చిపోయింది అంటూ కథ చెప్పడం ముగించింది కాకి. చిన్నితల్లి, మరి ఈ కథ నుంచి నీకేమర్థమైంది? నువ్వే చెప్పు మమ్మీ. కొత్త వాళ్ళను వెంటనే నమ్మకూడదు. నమ్మితే కష్టాలు తప్పవు కదా. అవును మమ్మీ. ఇలా ఈ మాటలన్నీ కూడా కాకి జింకను చూసి చెబుతూ ఉండగా నక్క మధ్యలో కల్పించుకొని ఇలా అంటుంది. బాగుంది. వినేవాళ్లుంటే నీతులు ఎన్నైనా నేను చెబుతాను. అయినా నాకు తెలియకుండా అడుగుతాను. నీతో ఈ జింక స్నేహం చేసినప్పుడు నువ్వు తనకి కొత్తే కదా. కొత్తనుకుని దూరంగా ఉంటే మీకిద్దరికీ ఇంత మంచి స్నేహం కుదిరేదా చెప్పు? నోటికొచ్చినట్టల్లా మాట్లాడకు. నాకే అన్నీ తెలుసు, నేను చెప్పిందే వేదం అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. నక్కకి కోపం వచ్చిందని తెలుసుకున్నది ఆ జింక. ఊరుకో అంటూ ఓదార్చడానికి చూసింది. అయినా నక్క పట్టించుకోలేదు. వీడు మనవాడు, వీడు పరాయివాడు, శత్రువు అంటూ సాటి జీవుల్ని అనుమానించకూడదు. అనుమానిస్తే అంతకన్నా మహాపాపం మరోటి లేదు. బతికినంతకాలం మహాత్ముల్లా బతకాలి. మహాత్ములకి వీడు వాడు అంటూ తేడాలు ఉండవు. అందరూ తమవారే అనుకుంటారు. అంతా ఒకే కుటుంబం అనుకుంటారు. అలా ఉండాలి అంది నక్క. అవును కదా అన్నట్టుగా కాకిని ప్రశ్నార్థకంగా చూసింది జింక. చూడు, బతికినంతకాలం బతకం, రేపో మాపో అంతా చనిపోయేవాళ్లమే. ఈ మూడ్నాళ్ల ముచ్చట కోసం అనుమానాలు, శత్రుత్వాలు పెంచుకోవద్దు. మంచినే తలుద్దాం, మంచిగా ఉందాం. స్నేహంగా ఉంటూ నలుగురితో ఆసరాగా ఒకరికొకరు ప్రేమగా ఉండడం చాలా అవసరం అంది నక్క. నిజమే, ఉన్న 4 రోజులు కలిసిమెలిసి ఉందాం. లేనిపోని అనుమానాలు అనవసరం అంది జింక కాకితో. ఇక కాకికి తప్పలేదు. తప్పక ఒప్పుకుంది కాకి. ఇలా కొద్ది రోజులు గడిచాయి. కాకి, నక్క, జింక స్నేహంగా ఉంటూ హాయిగా అడవంతా తిరగసాగాయి. తర్వాత ఏం జరిగింది మమ్మీ? అది రేపు చెప్పుకుందాం నానా. అలాగే మమ్మీ.